నమస్కారం అండి రాజేశ్వరి గారు. ముందుగా మీకు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ, 10 టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా అందరూ మంచి ఉగాది పచ్చడి రుచి చూసి ఇష్టపడి బాగా ఎక్కువగా తింటూ మంచి ఆరోగ్యం పొందాలని అందరినీ కోరుకుందాం. అంటే మీరంటే దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలుసు కాబట్టి ఇలా చెప్తున్నారు. కానీ చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంది ఒక స్పూన్ టేస్ట్ చేసేసి అయిపోయింది, తినేసాము, సాంప్రదాయాన్ని పాటించేసాము అనుకుంటూ చేదు పచ్చడి అంటారు, దాని పేరే చేదు పచ్చడి. ఉగాది పచ్చడి, అంత చక్కటి ఉగాది పచ్చడికి అందరూ చేదు పచ్చడి అని బ్రాండ్ వేసేసి పక్కన పడేసారు. ఓకే, యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్ ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఈ షడ్రుచుల గుణగణాలు ఏంటో మాకు ఒకసారి వివరించండి. ఉగాది పచ్చడి చాలా విశిష్టమైనది. అది రుచి కోసమే కాదు, ముఖ్యంగా ఆరోగ్యం కోసం మన పెద్దవాళ్ళు ఈ ఋతువులో ఇలాగ ఉగాది పచ్చడి తీసుకోవాలి అనేది మనకి స్పెసిఫిక్గా ఒక సాంప్రదాయ రూపంలో భారతదేశం అంతా కూడా చేసుకునేలాగా మనకి చక్కగా చెప్పారు. సో పెద్దల మాట సద్ది మూట అనేది మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఏది చెప్పినా మన ఆరోగ్యం కోసం వాళ్ళు చేసేది చెప్తారు, కానీ వెనకాల చాలా ఉంటుంది అనమాట. అంటే హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ హిందూయిజం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మన హిందూయిజంలోనే చాలా హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ ఉన్నాయి. అవి మనం తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టం. కాబట్టి మాలాంటి సీనియర్ డాక్టర్స్ అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా, ఒక అవగాహన కలిగించేలాగా ఈ ఉగాది పచ్చడిని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే దీని ఇంగ్రీడియంట్స్ వివరాల్లోకి వెళ్ళే ముందుగా అంటే ఆయుర్వేద నిపుణులుగా ఉన్నారు, ఎంతోమందికి ఆయుర్వేద గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ పాండమిక్ తర్వాత ఆయుర్వేదం గొప్పతనం అనేది చాలామంది గ్రహిస్తూ ఉన్నారు. అయితే మ్యామ్, మనం చూసినట్లయితే ఈ పండుగలన్నీ కూడా మన నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా మనం ప్రకృతితో మమేకమయ్యే పండుగలన్నీ చేసుకుంటూ ఉన్నాం. చాలా కరెక్ట్. సో అయితే ప్రతిదీ కూడా ప్రకృతి నుంచి వచ్చే దాంతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మనం దీనిని కొత్త సంవత్సరాది అని కూడా పిలుస్తారు. అయితే మనకి ఇంగ్లీష్ న్యూ ఇయర్ వచ్చేసి December 31, January 1 చేసుకుంటాం. కానీ దాని తర్వాతే మనకి కొత్త సంవత్సరం రాకుండా ఈ మార్చ్ ఎండింగ్లోనూ, ఏప్రిల్ స్టార్టింగ్లోనూ ఇలా రావటాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? దీని వెనుక ఉన్నటువంటి ఋతుచక్ర రహస్యం ఏంటండి? అంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే మనకి కాలాన్ని 6 ఋతువుల కింద విభజించారమ్మ. శిశిర ఋతువు, హేమంత ఋతువు ఇలా అనమాట. సో ఇవన్నీ 6 ఋతువుల కింద విభజించారు. సో ఒక్కొక్క ఋతువుకి కూడా ఒక్కొక్క ఋతుచర్య పాటించాలని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే గ్రీష్మ ఋతువుల్లో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి, కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు. అలాగే వర్ష ఋతువుల్లో కొన్ని రకాల నియమాలు పాటించాలి, కొన్ని రకాలు వదిలేసుకోవాలన్నమాట. సో ప్రతి ఋతువులో కూడా అలా స్పెసిఫిక్గా చెప్పారు. సో ఋతువుకి మధ్యలో ఋతు సంధి అని ఉంటుంది. అంటే ఈ ఋతువులో 7 రోజులు, ఆ ఋతువులో 7 రోజులు కలిపితే ఋతు సంధి. ఇప్పుడు మనం ఋతు సంధిలో ఉన్నాం. అదేంటంటే శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి వెళ్తున్నాం కాబట్టి ఋతు సంధి అంటారు. సో ఈ ఋతు సంధిలో ఏంటంటే మనం పాత ఋతువులో ఉన్నటువంటి అలవాట్లన్నీ వదిలించేసుకుని కొత్త ఋతువులో వచ్చేటువంటి అలవాట్లని పెంచుకోవాలి. సో ఈ ఋతు సంధిలో వచ్చేది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఏంటంటే మనకి వసంత ఋతువు మొదట్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉగాది అనేది ఆ రోజు నుంచే మనకి వసంత ఋతువు మొదలవుతుంది కదా. ఈ వసంత ఋతువులో కొన్ని మంచి మంచి గుణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చక్కగా ప్రకృతి అంతా కూడా కొత్తగా శిశిర ఋతువులో ఆకులన్నీ రాళ్ళు చేసుకుని కొత్తగా ఆకులు, వాటితో పాటు పువ్వులు, మామిడి పూత, పిండి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే కోయిలలు కూడా మామిడి చెట్టు మీద ఉండి చక్కగా కూస్తూ ఉంటాయి. వేప చెట్లన్నీ, పాత ఆకులన్నీ వదిలేసేసి చక్కగా గ్రీన్ కలర్లో మంచి ఆకులు ఫ్రెష్గా మెరుస్తూ, వాటితో పాటు తెల్ల తెల్లని పువ్వులు. ప్రతి వేప చెట్టు ఎంత అందంగా ఉంటుందంటే అసలు వేప చెట్టు ఇంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది ఈ ఋతువులో. అలా ప్రతి మొక్కలు కూడా పాతవన్నీ వదిలేసేసుకుని కొత్త ఆకులు, కొత్త పువ్వులతోటి శోభాయమానంగా ఉంటుంది వసంత ఋతువు. సో ఈ ఋతువు నుంచే మనకి కొత్త సంవత్సరాది అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఋతువులో మనకి ఒక రకమైన చలి నుంచి మనం బయటపడుతూ నెమ్మదిగా వేడిలోకి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ వేడిలోకి వెళుతూ ఉండే టైంలోనే మన కొత్త సంవత్సరాది అని చెప్పేసి మన వాళ్ళు పెట్టారు. సో సంక్రాంతి కన్నా ఇది చాలా విశిష్టమైనటువంటి తిథులు, విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఋతువు అనమాట. అందుకని వసంత ఋతువునే అసలు వసంతం అనే పదంలోనే మనకి కొత్త జీవితం, కొత్త వెలుతురు, కొత్త వెలుగు అనేది ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. సో అందుచేత ఈ వసంత ఋతువుల్లోనే ఉగాది పండుగ చేసుకోవడం అనేది మనకు ఆచారంగా మన వాళ్ళు అలవాటు చేశారు. అయితే మధ్యలో మీరు చెప్పారు ఋతు సంధి అనేది ఉంటుంది
అది బ్యాలెన్స్ చేయడానికే ఇలాంటి పిండి వంటలు కానీ లేదా ఉగాది పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చాయనుకోవచ్చా అండి? అంటే మన ప్రకృతిలోనే మనం పుట్టాం కాబట్టి ప్రకృతిని మన పండగ రోజున మన ఇంట్లోకి తెచ్చుకుంటాం అన్నమాట. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.